హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 17 పాయింట్స్ గెయిన్ అయి 73,895 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 33 పాయింట్స్ డౌన్ అయి 22,443 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్స్ డౌన్ అయి 48,895 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ నాకైతే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ని మిగిల్చింది. అదేంటి ఇవాళ మార్కెట్ పెద్దగా ఫాలో అవ్వలేదు? అంత డిసప్పాయింట్మెంట్ ఏమొచ్చింది అంటే, ఇవాళ మార్కెట్ మంచిగా పెరగాల్సిన థీమ్ లో ఉంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఇవాళ మార్కెట్ పెరగడానికి మాత్రమే యాడ్ చేస్తూ వచ్చాయి. కానీ ఇవాళ మార్కెట్ పర్సనల్ గా నా ఎక్స్పెక్టేషన్స్ కి కంప్లీట్ గా అగైనెస్ట్ గా మూవ్ అయింది. సో ఆఫ్టర్ టుడే మూవ్ నేనైతే పర్సనల్ గా నేను అనుకుంటున్నది, గెట్ రెడీ. ఈ 22,250 మార్క్ బిలో క్లోజ్ అవుతుంటే వ్యూ ని చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. టువర్డ్స్ 21,900 మార్కెట్ వెళ్ళడానికి కూడా టువర్డ్స్ ఇన్ డౌన్వర్డ్ కన్సాలిడేషన్ ప్రాబబిలిటీ ఉంటుంది అనుకోవడానికి కూడా ప్రిపేర్డ్ గా ఉండాలనేలా ఇవాల్టి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ని మార్కెట్ సింపుల్ గా పట్టించుకోకపోతూ ఉండడం నేను పర్సనల్ గా అయితే కొంత సర్ప్రైజ్ అయ్యాను. ఏవేవి ఉన్నాయి పాజిటివ్ ఫ్యాక్టర్స్? అందరం జాబ్స్ డేటా అనుకుంటాం, యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, జాబ్స్ డేటా గురించి చెప్తాను అనుకుంటారు. కానీ కాదు, దానికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంది. బట్ ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా, ఫ్రైడే మనకు అప్డేట్ అయిన డేటా, యుఎస్ జాబ్స్ డేటా. జాబ్స్ 1,75,000 దగ్గరగా వచ్చాయి. ఎస్టిమేట్స్ 2,40,000 దగ్గరగా ఉంటాయని. లాస్ట్ 3 months యావరేజ్ 2,69,000 జాబ్స్ మంత్లీ యాడ్ అవుతున్న జాబ్స్ అది. సో లాస్ట్ 3 months యావరేజ్ కంటే బిలో, లాస్ట్ 6 months లో లోయెస్ట్, ఎస్టిమేట్స్ కంటే బిలో జాబ్స్ డేటా వస్తూ ఉండడం అట్లీస్ట్ ఫైనలీ యుఎస్ కి సంబంధించిన ఎకానమీ రిలేటెడ్ గాను వీక్నెస్ ని ఇండికేట్ చేసే దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయిన జాబ్స్ డేటా నెగిటివ్ గా ఉంటుండడం, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో పోలిస్తే నెగిటివ్ గా ఉంటుండడం. ఫైనలీ జాబ్స్ యాడ్ అయ్యాయి. నెగిటివ్ ఇన్ ద సెన్స్ జాబ్స్ ఉన్నవి పోవడం కాదు, అల్టిమేట్ గా జాబ్స్ యాడ్ అయ్యాయి 1,75,000. బట్ ఓవరాల్ ఎకానమీ పరంగా చూసినప్పుడు అది నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి జాబ్స్ తక్కువగా యాడ్ అవడం, ఎస్టిమేట్స్ కంటే తక్కువ యాడ్ అవడం ఎకానమీకి పాజిటివ్ కాదు, నెగిటివ్. కాబట్టి ఇక ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ తో అప్కమింగ్ డేస్ లో వడ్డీ రేట్లు కట్ చేస్తారేమో అని మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, ఏషియన్ మార్కెట్స్ పెరిగాయి, అండ్ గ్లోబల్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా స్టేబుల్ టు పాజిటివ్ గా ఉన్నాయి. ఇది మోస్ట్లీ మనందరికి తెలిసే ఉంటుంది. ఇది కూడా ఇవాళ మార్కెట్ ని ఫ్యూయల్ చేస్తుంది అనుకున్నాను. బట్ దానికంటే ఇంపార్టెంట్ ది, యూజువల్ గా అందరం నెగ్లెక్ట్ చేస్తుంటాం, కానీ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక, May 3rd మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక, సెకండ్ హాఫ్ ఇన్ఫాక్ట్ 2024 ఎండింగ్ లో 2025 స్టార్టింగ్ లో మెచ్యూర్ అవుతున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆర్బీఐ వాళ్ళు ఆన్ May 9th బైబ్యాక్ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ మెచ్యూరిటీ టైం పీరియడ్ అంత ఉంటున్నా అంటే ఇంకా చాలా నెలలు ఉన్నాయి. ఇంకొనైతే 2025 జనవరిలో మెచ్యూర్ అవుతున్న బాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ వి. బట్ దాన్ని ముందుగానే బైబ్యాక్ చేసే ఒక విధానంతో 40,000 కోట్ల దగ్గరగా మార్కెట్స్ లోకి డబ్బుల్ని ఇన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం ఆర్బీఐ వాళ్ళు చేస్తూ ఉండడం మార్కెట్స్ కి పాజిటివ్. ఎందుకంటే ఇక్కడ రెండు విధాలుగా మనం చూడాలి. ఒకటి, ఆర్బీఐ వాళ్ళు ఎకానమీలోకి లిక్విడిటీని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ రిస్ట్రిక్ట్ చేసే విధానంలో కాకుండా లిక్విడిటీని ఇచ్చే విధానంలో, ఎకానమీ రిలేటెడ్ గా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ఉన్నారనేలా ఇది ఇండికేట్ మనకి చేస్తుంది. అండ్ ఇంకొకటి, యూజువల్ గా ఎలక్షన్ టైం పీరియడ్ లో గవర్నమెంట్స్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా పబ్లిక్ ఎక్స్పెన్సెస్ పరంగాను వాళ్ళు ప్రీవియస్ గా మంత్స్ లో చేసినట్లు అంత ఎక్స్పెన్సెస్ ని చెయ్యరు. సో గవర్నమెంట్ నుంచి కూడా లిక్విడిటీ ఎకానమీ పరంగా తగ్గుతుంది. కాబట్టి ఆ టైంలో కూడా మార్కెట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ముందుగానే ఆర్బీఐ వాళ్ళు ఈ స్టెప్స్ తీసుకుంటున్నట్లు మనకి అర్థం అవుతుంది. సో ఇది కూడా మార్కెట్స్ పరంగా పాజిటివ్. అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వస్తుండడం, అండ్ యుఎస్ రిలేటెడ్ గా జాబ్స్ డేటా వీక్ గా వచ్చేసరికి 20 basis points దగ్గరగా బాండ్ డీల్స్ కరెక్ట్ అవుతూ, డాలర్ ఇండెక్స్ కరెక్ట్ అవుతూ, క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవుతూ, అవుట్ అండ్ అవుట్ పిక్చర్ అంతా మార్కెట్ ఇవాళ పెరుగుతుంది. ఓపెనింగ్ గ్యాప్ అప్, ఆ గ్యాప్ కూడా సస్టైన్ అవుతుంది అట్లీస్ట్ అనే ఒక కాన్ఫిడెన్స్ నుంచి మార్కెట్ నెగిటివ్ కి వెళ్తూ ఉండడం. యూజువల్ గా నేను నా మైండ్ లో నేను ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తూ మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా వర్స్ట్ డేటా పాయింట్ అంటే అది అంత బిగ్ నెగిటివ్, ఆ రోజు కానీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతూ కొంత మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ తీసుకొని డే హైలో కానీ ఆర్ ప్రీవియస్ డే హైని కానీ క్రాస్ చేసి అప్ సైడ్ కి వెళ్ళింది అనుకోండి, మోస్ట్లీ అది ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అక్కడి నుంచి మార్కెట్ ఇంకా పెరుగుతుందని. అలాగే ఏదైనా అన్ని న్యూస్ ఫ్యాక్టర్స్ అన్ని పాజిటివ్ గా ఉంటున్నప్పుడు కూడా మార్కెట్ గ్యాప్ అప్ పై వీక్నెస్ ని చూపిస్తూ డే లోని బ్రేక్ చేయడం ఆర్ ప్రీవియస్ డే లోని బ్రేక్ చేయడం అలాంటి పనులు ఒకవేళ మార్కెట్ చేస్తూ ఉంటే దెన్ ప్రాబబ్లీ మార్కెట్ వీక్ గా ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక స్లైట్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే డెవలప్ అవుతుంది మైండ్ లో. బట్ నేను డెసిషన్ ఇవాల్టి మూని బట్టి తీసుకోవాలనుకోవట్లేదు డైరెక్ట్ గా. మనం ఎప్పటి నుంచో చూస్తున్న 22,250 బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో క్లోజ్ అవుతుంటే మాత్రం వ్యూ ని కంప్లీట్ గా బులిష్ నుంచి రేంజ్ బౌండ్నెస్ కి చేంజ్ చేస్తాను. బట్ ప్రిపేర్డ్ గా ఉండడం కోసం ఇప్పటివరకు అయితే స్ట్రాంగ్ బులిష్ గా ఉన్నాను. బట్ ఇవాల్టి మూవ్ పెద్దగా చేంజ్ ఏం లేదు. నిఫ్టీ అయితే 0.15% రెడ్ లో ఉంది. సెన్సెక్స్ ఏకంగా పాజిటివ్ లోనే ఉంది, న్యూట్రల్ టు లిటిల్ పాజిటివ్ లో ఉంది. బట్ మార్కెట్ రియాక్ట్ అయిన విధానం
ఉంటున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటికీ రియాక్ట్ అయిన విధానంలో కంఫర్ట్ కనిపించలేదు. సో విల్ వెయిట్ ఎయిదర్ అది 2250 అయినా బ్రేక్ చేయాలి డౌన్ సైడ్, ఆర్ ఇవాళ మేక్ చేసిన హై ఉంటుంది చూసారా, పర్టికులర్ గా ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇవాళ మేక్ చేసిన హై అదేనా బ్రేక్ చేసి సస్టైన్ అవుతున్నప్పుడు మాత్రమే బులిష్ గా యాక్టివిటీస్ టువర్డ్స్ ఆల్ టైమ్ హై వరకు చూడొచ్చు. లేదు ఎందుకు నాకు హెడేక్ అనుకుంటే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి కదా, ఈ జోన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయి అబౌవ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా అన్నెసరీగా బులిష్ సైడ్ పొజిషన్స్ తీసుకోకపోవడం మంచిది. బేరిష్ గా అయినా రేంజ్ బోనస్ గా అయినా చూడాలనుకున్న వాళ్ళైతే 2250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్ కి స్పేస్ ఇవ్వడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో అన్ని పాజిటివ్స్ ఏ ఉన్నాయా, అయినా సరే మార్కెట్ రియాక్ట్ అవ్వలేదా కాబట్టి డిసప్పాయింట్మెంట్ అంటే లేదు. మార్కెట్ ని షాక్ చేసింది ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ కానీ ఫైనాన్సింగ్ కంపెనీస్ లో కానీ కొంత నెగటివిటీని ఫీల్ చేసింది ఆర్బీఐ వాళ్ళు. చెప్పాలంటే ఒక పెద్ద షాక్ ని ఇచ్చారు. దాన్ని న్యూస్ అప్డేట్స్ లో డిస్కస్ చేసుకుందాం. అదొక్కటే మార్కెట్ రిలేటెడ్ గా ఉంటే నెగిటివ్, మిగిలినవన్నీ కూడా పాజిటివ్. దాన్ని న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ట్రేడర్స్ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. బికాస్ మీరు గమనిస్తూ ఉంటే విక్స్ మన ఇండియా విక్స్ మాత్రమే, బికాస్ మన ఇండియా విక్స్ మాట్లాడే దాని ముందు యుఎస్ విక్స్ గురించి మాట్లాడాలి. కొద్ది డేస్ బ్యాక్ ఐ థింక్ లాస్ట్ మండే అనుకుంటాను 17 దగ్గరగా ఉంది, ఇప్పుడు చూస్తే 13.5 దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 25% దగ్గరగా విక్స్ పడింది. బట్ మన ఇండియా విక్స్ మాత్రం కొద్ది రోజుల క్రితం ఆల్మోస్ట్ 23rd ఏప్రిల్ అంటే ఏప్రిల్ సిరీస్ ఎండింగ్ లో ఆల్మోస్ట్ 10 మార్క్ బిలో వచ్చేసింది, 10కి బిలో పడింది, ఒక 22% దగ్గరగా కరెక్ట్ అవుతూ. బట్ అక్కడి నుంచి 70% దగ్గరగా పెరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. అది కూడా ఏ మంత్ కాంట్రాక్ట్స్ అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మే మంత్ కాంట్రాక్ట్స్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తాయి. కానీ యూజువల్ గా ఇప్పుడు విక్స్ పెరుగుతుండడానికి ప్రధాన కారణం జూన్ లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి, జూన్ 4th ఎలక్షన్ రిజల్ట్ అవుట్కమ్ వస్తుంది కాబట్టి, అంటే ఎగ్జిట్ పోల్స్ అని అవన్నీ మే ఎండింగ్ లో మనకి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి పెరగడంలో రిలేటివిటీలో మీరు కంపేర్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉండడం, జూన్ మంత్ కాంట్రాక్ట్స్ ఎక్కువ పెరుగుతాయి విక్స్ పెరిగినప్పుడు. అండ్ ఈవెన్ ఈవెంట్ కూడా అక్కడే ఉంది కాబట్టి కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా మే మంత్ కాంట్రాక్ట్స్ కొంత కూల్ ఆఫ్ అవుతాయి, కానీ జూన్ మంత్ కాంట్రాక్ట్స్ అంత ఈజీగా కూల్ ఆఫ్ అవ్వవు. సో ఎవరైనా సెల్ చేయాలనుకుంటే జూన్ మంత్ కాంట్రాక్ట్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయని మీరు ఇప్పుడే సెల్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ గా విక్స్ పెరుగుతూ ఉండడం మీకు అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇది కూడా ఆప్షన్ సెల్లింగ్ లో ఉంటున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విక్స్ ఇంపాక్ట్ టువర్డ్స్ ద ఈవెంట్ ఇంకా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఆటోస్ రిలేటెడ్ గా, ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా పొజిషన్స్ ఉంటున్న వాళ్ళు ఆర్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు రెడీగా ఉండండి. మోస్ట్లీ నెక్స్ట్ అంతా ఆటో నెంబర్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ మే 8th హీరో అండ్ టీవీఎస్ వాళ్ళు, ఎస్కాట్స్ వాళ్ళు 9th అండ్ టాటా మోటార్స్ వాళ్ళు 10th నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు. అండ్ ఆటో సెక్టర్ అంతా కూడా ఈ వీక్ మొత్తం కూడా ఫోకస్ లో ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో నెట్ షార్ట్ పొజిషన్స్ నుంచి ఆల్మోస్ట్ 1,20,000 కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ నుంచి పాజిటివ్ కి వచ్చారు 25,000 నెట్ లాంగ్ కి. ఇప్పుడు మళ్ళీ ఏకంగా 46,000 దగ్గరగా నెట్ షార్ట్ కి వెళ్ళారు. అంటే ప్లస్ 25,000 నుంచి మైనస్ 46,000 అంటే 71,000 నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ సింగిల్ డే లో క్రియేట్ చేసుకుంటున్నారు. చాలా వోలటైల్ గా ఉంది వాళ్ళ యాక్టివిటీ. బట్ ఇది మనకి మంచిదే. నెట్ షార్ట్స్ సిస్టమ్ లో ఎక్కువ ఉంటూ ఉండడం, ఏదైనా ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినా అది సస్టైన్ అవుతుంటే షార్ట్ కవరింగ్ ర్యాలీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనలీ మార్కెట్ పరంగా వ్యూ ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇవాల్టి ప్రైస్ యాక్షన్ అనుకున్న దానికి నేను అనుకుంటున్న బులిష్ వ్యూ కి అగైనెస్ట్ గా యాక్ట్ చేసింది. 2250 బ్రేక్ అయి బిలో క్లోజ్ ఉన్నప్పుడు వ్యూ చేంజ్ చేసుకోవాలి. ఆర్ ఈ లెవెల్ బిలోకి వస్తే ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ, రేంజ్ బౌండ్ యాక్టివిటీని తీసుకోవాలని అయితే ప్రిపేర్ అవుతున్నాను. లేదు ఇది వన్ డే ఈవెంటే, నేను వన్ డేనే వీక్ గా ఉన్నాను, ఓవరాల్ నా యాక్టివిటీ స్ట్రాంగ్ గానే ఉందని మార్కెట్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ప్రూవ్ చేస్తూ 22,600 అబోవ్ వచ్చి కానీ సస్టైన్ అవుతుంటే టువర్డ్స్ 22,800 మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ 800 దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 times మార్కెట్ ఇక్కడ నుంచి సివియర్ గానే ఫాల్ అయింది. సో నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు కూడా చిన్న ప్రీవియస్ 4 times రిజెక్షన్ ఫ్యాక్టర్ కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఈ జోన్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుంటే టువర్డ్స్ 23,000 and 23,200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నుంచి ఇమీడియట్ గా టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు మాత్రం 22,600 and 22,800 మేజర్ రెసిస్టెన్స్ లుగా నిఫ్టీ పరంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ జియో పొలిటికల్ గా ఇజ్రాయెల్ గాజా రిలేటెడ్ గా కొన్ని న్యూ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ లో ఉంటున్న ఈవెంట్సే కాబట్టి ప్రాబబుల్లీ వీటికి మార్కెట్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న అన్ని డేటా పాయింట్స్ ని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక 3 కంపెనీస్ దగ్గరగా ఐపీఓకి వస్తున్నాయి. అందులో ఇండిజిన్ అనే ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్ రిలేటెడ్ గా డిజిటల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే ఈ కంపెనీ ఇవాల్టి నుంచి ఓపెన్ అవుతుంది. ప్రైస్ అండ్ ఎంత సైజ్ ఉన్నదనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. దీనికి మంచి డిమాండ్ కనిపిస్తూ ఉంది గ్రే మార్కెట్ లో. అండ్ టీబీఓ టెక్ ట్రావెల్ రిలేటెడ్ గా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వీళ్ళకి కూడా మంచి డిమాండ్ మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా స్టడీ చేసి ఫోకస్ చేయాలనుకుంటున్న
అనుకుంటున్న వాళ్ళు ఈ 3 IPOs లో ఫస్ట్ ఆ 2 IPOs ని స్టడీ చేయండి. అండ్ ఫైనలీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ IPO కూడా May 8th ఓపెన్ కాబోతుంది. అండ్ కింద ఉన్నవన్నీ SME IPOs, చాలా చిన్న సైజ్ ఉన్న IPOs. అండ్ ప్రాబబుల్లీ మన వాళ్ళు పర్టికులర్ గా బిగినర్స్ వీటిని టచ్ చేయకపోవడం మంచిది. బికాస్ ఇంత చిన్న IPOs లో స్పెక్యులేషన్ కూడా హెవీగా ఉంటుంది. అన్నెసరీగా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వాటిలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మెయిన్ లైన్ IPOs, ప్రాపర్ సైజ్ ఉంటున్న IPOs లో స్టడీ చేయాలనుకుంటుంటే ఫస్ట్ 2 IPOs ని మీరు ఫోకస్ చేయండి. వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఈ IPO నేమ్స్ తో మీకు ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ NSE నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, NSE వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. లిస్టెడ్ కంపెనీ కాదు, బట్ ఎక్స్చేంజ్ కదా, మనం అంతా ట్రేడ్ చేసే ఎక్స్చేంజ్ ఎలాగుందో తెలుసుకుందాం. జస్ట్ బ్రీఫ్ గా చెప్పేస్తాను. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 34% గ్రో అయ్యాయి. ప్రాఫిట్స్ ఏకంగా 20% గ్రో అయ్యాయి. అండ్ దీంతో పాటు వీళ్ళు 90 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. దీనికి అడిషనల్ గా 4:1 బోనస్. దట్ మీన్ ఎవరెవరి దగ్గర అయితే ఒక్క NSE షేర్ ఉంటుందో వాళ్ళకి అడిషనల్ గా 4 ఫ్రీ షేర్స్ వస్తాయి. టోటల్ గా ఒక షేర్ కి 5 షేర్స్ వాళ్ళకి ఉంటున్నట్టు. బట్ ఇప్పుడు ఇంకా లిస్ట్ అవ్వలేదు కాబట్టి అన్లిస్టెడ్ మార్కెట్ లోనే ఆల్రెడీ కొన్న వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. అండ్ నాకు తెలిసి వీళ్ళు బోనస్ ని ఇస్తూ ఉండడం ఆల్మోస్ట్ అన్లిస్టెడ్ మార్కెట్స్ లో ఒక 5,000 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నట్లుంది. సో ఇలా బోనస్ ని ఇచ్చి స్టాక్ ప్రైస్ ని IPO గా తీసుకొచ్చే ముందు సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ చేసి రీటైలర్స్ యొక్క యాక్టివిటీని పెంచడానికి ఇలా వీళ్ళు బోనస్ ని కూడా ప్రకటిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ రిజల్ట్స్ వాళ్ళు ఇస్తున్న బోనస్ ని బట్టి ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో NSE వాళ్ళ IPO రాబోతుందనేలా ఇండైరెక్ట్ సిగ్నల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ NSE రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు కూడా, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా క్లియర్ గా మేము వెయిట్ చేస్తున్నాం. 7 నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే IPO ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయనేలా కూడా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఒక బిగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాబబుల్లీ ఈ రీజన్ తోనే ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ సెంటిమెంట్ మెయింటైన్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ PFC కానివ్వండి, REC కానివ్వండి అండ్ IREDA కానివ్వండి ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అవడానికి అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కూడా, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇవాళ ఫాలో అవడానికి ప్రధాన కారణం ఇదే. RBI వాళ్ళు May 3rd డ్రాఫ్ట్, ఇది ఫైనల్ కాదు, రూల్స్ కాదు, ఫైనల్ రూల్స్ కాదు, డ్రాఫ్ట్ ఫర్ ఇన్కమ్ రికగ్నైజేషన్, అసెట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రావిజనింగ్ రిలేటెడ్ గా కొత్త నార్మ్స్ ని తీసుకొచ్చారు. ఇదైతే మీకు ఇదిగోండి, మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను కదా ఈ డేటా అంతా. దీన్ని సింపుల్ గా 2-3 ముక్కల్లో మనం మాట్లాడుకుందాం. పర్టికులర్ గా లిస్ట్ అయిన స్టాక్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో తెలుసుకుందాం. ఇవాళ మీరు గమనించండి, PFC కానివ్వండి, REC కానివ్వండి అండ్ IREDA కానివ్వండి ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అవడానికి కూడా ఇదే రీజన్. కాబట్టి నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఎగ్జాంపుల్, REC వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పవర్ కంపెనీస్ ఆర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారు. లెట్స్ సే నేనే అనుకుందాం, ఆ పవర్ రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నేనే అనుకుందాం. నేను ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నాను, REC వాళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బుల్ని తీసుకుంటాను. ఇప్పటి వరకు ఉన్న రూల్ ఏంటంటే 2 సంవత్సరాల వరకు, నాకు డబ్బులు ఇచ్చిన 2 సంవత్సరాల వరకు నాకు ఎంతైతే డబ్బులు ఇచ్చారో, ఒకవేళ ఇచ్చింది బ్యాంక్స్ అయితే 0.4%, ఒకవేళ NBFC అయితే 0.25% మాత్రమే ప్రావిజనింగ్ చేయాలి. నాకు ఎంత ఇచ్చారో అందులో 0.4% డబ్బుల్ని బ్యాంక్స్ పక్కన పెట్టాలి. NBFCs అయితే 0.25% డబ్బులు మాత్రమే 2 years పాటు పక్కన పెట్టాలి. నాకు శాంక్షన్ అయిన దగ్గర నుంచి, నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, నేను ఆపరేషన్స్ ని బిగిన్ చేసే లోపు, అంటే నేను అక్కడ పవర్ ని ప్రొడ్యూస్ చేసే లోపు ఇది పక్కన పెట్టాల్సిన నేచర్. 2 సంవత్సరాల కంటే కూడా నేను ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఆపరేషన్స్ చేయకపోతుంటే దెన్ అప్పుడు 5% అప్లై అయ్యేది ప్రావిజనింగ్. కానీ ఇప్పుడు RBI వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, అది ఏదైనా అవనివ్వండి, కన్స్ట్రక్షన్ ఫేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 5% ఫిక్స్డ్ గా అప్లై అవుతుంది అంటున్నారు. ఇంతకు ముందు అయితే 2 సంవత్సరాల తర్వాత 5% అప్లై అయ్యేది, కానీ ఇప్పుడు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ ఫేజ్ నుంచే 5% ప్రావిజనింగ్ బ్యాంక్స్ అండ్ NBFCs చేయాలని, అండ్ ఇది రిట్రోస్పెక్టివ్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రూల్ తీసుకొచ్చారనుకోండి ఒక 2 నెలల్లో, అది తీసుకొచ్చిన తర్వాత నుంచి ఇస్తున్న డబ్బులకే కాదు, అంతకు ముందు ఇచ్చిన డబ్బులకు కూడా ఇప్పటి వరకు 0.4%, 0.25% ప్రావిజనింగ్ చేశారేమో, బట్ ఈ రూల్ తీసుకొచ్చామంటే మాత్రం ముందు ఇచ్చిన డబ్బులకు కూడా 5% ప్రావిజనింగ్ చేయాలంటూ ఉండడం, అంటే పెద్ద మొత్తంలో డబ్బుల్ని పక్కన పెట్టాలి అని చెప్తూ ఉండడం. యూజువల్ గా ఈ రూల్ రాలేదనుకోండి, ఆ డబ్బుల్ని ఇంకొకరికి ఇచ్చి వీళ్ళు అడిషనల్ గా వడ్డీని పొందొచ్చు కదా. ఇప్పుడు వడ్డీలకి ఇవ్వకుండా డబ్బులు పక్కన పెట్టాలి చాలా ఎక్కువగా, అది వీళ్ళకి ఆపర్చునిటీ కాస్ట్. ఆ డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్న యూజ్లెస్ గా, దాని మీద వడ్డీని వీళ్ళు ఎర్న్ చేయలేరు. కాబట్టి ఇలా తీసుకొస్తున్న రూల్ కారణంగా ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్సింగ్ కంపెనీస్, పవర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఫైనాన్సింగ్ చేస్తున్న కంపెనీస్ అండ్ ఈవెన్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా, బ్యాంక్స్ కూడా ఎక్కువగా వీటికి ఫండింగ్ చేస్తుంటాయి కాబట్టి ఇన్ఫ్రా ఫండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిల్లో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా ఎక్కువగా మనకి ఫాల్ కనిపించింది. బట్ ఇది ఇమీడియట్ గా తీసుకురారంటున్నారు. అంటే 5% అన్నాను కదా, కన్స్ట్రక్షన్ ఫేజ్ నుంచే 5% అన్నాను కదా, అది ఇమీడియట్ కాదంట. 2025 లో, 2026 లో, 2027 లో అలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్తారంటున్నారు. బట్ ఎనీవే అలాంటిది జరుగుతుందని, జరిగితే ఒకవేళ ఈ కంపెనీస్ కి నెగిటివ్ అవుతుందని మార్కెట్ కి అర్థమైంది కాబట్టి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ రియాక్ట్ అయ్యాయి. ఐ హోప్ మీకు
సింపుల్ గా అర్థమైందని ఈ మొత్తం డేటాని చూసి ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందని మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా ఈ కంటెంట్ ని సపోర్ట్ చేయడానికి మీ వంతుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ సిడిఎస్ఎల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిటబిలిటీలోను గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. ఎంప్లాయీ కాస్ట్ పెరిగింది, కంప్యూటర్స్ డిజిటల్ కాస్ట్ కూడా వీళ్ళకి పెరిగింది లాస్ట్ టైమ్స్ తో కంపేర్ చేస్తున్నా. బట్ స్టిల్ గుడ్ గ్రోత్ ఇన్ ప్రాఫిటబిలిటీ విత్ స్ట్రాంగ్ మార్జిన్స్ విల్ డెలివర్ చేస్తూ ఉండడం సిడిఎస్ఎల్ నెంబర్స్ ని మనం స్ట్రాంగ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళ నెంబర్స్ ఫ్రైడే మార్కెట్ టైం లోనే వచ్చాయి. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. లాస్ట్ టైం ఎక్సెప్షనల్ కొన్ని ఎలిమెంట్స్ కారణంగా మీకు కొంత డేటా ఫ్లక్చువేట్ అవుతూ 658% దగ్గరగా గ్రోత్ అనేలా కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ చేయదు. బట్ ఓవరాల్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, లాస్ట్ 22 క్వార్టర్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ కారణంగా వీళ్ళ నెట్ డెట్ ని తగ్గించుకున్నారు. అండ్ వీళ్ళు చేసిన సింగిల్ స్టేట్మెంట్ తో ఇవాళ స్టాక్ ఇంతలా పెరిగింది. Q4 లో ఆల్మోస్ట్ 135% దగ్గరగా వీళ్ళ బుకింగ్స్ పెరిగాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ కదా, బుకింగ్స్ 135% పెరిగాయి. వీళ్ళు చెప్తున్నది ఈ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళు ఇస్తున్న కాన్ఫరెన్స్ కాల్ వీళ్ళు అప్డేట్ చేస్తున్నది FY25 వీళ్ళు ఇస్తున్న ఎస్టిమేట్స్ ఓన్లీ బుకింగ్స్ 27,000 crores దగ్గరగా ఉంటాయని. సో స్ట్రాంగ్ నెంబర్స్ ఓన్లీ ఇన్ FY25 ఒక ఫైనాన్షియల్ ఇయర్ లోనే 27,000 crore దగ్గరగా బుకింగ్స్ ని రీచ్ అవుతారనేలా అప్డేట్స్ చేస్తూ అండ్ ఫర్దర్ కామెంటరీ కూడా పాజిటివ్ గా ఉంటుండడం, స్టాక్ ఇవాళ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఒక రెడ్ అలర్ట్ రావడం, ఆ టైంలోనూ స్టాక్ బిగ్ ఫాల్ అయింది 10% అబౌవ్. తర్వాత కేవీఎస్ మానియన్ గారు కూడా కీ పొజిషన్స్ నుంచి బయటికి వెళ్తూ నెక్స్ట్ చాప్టర్ కోసం చూస్తున్నానని బ్యాంక్ నుంచి ఎగ్జిట్ చెప్పడం, వర్స్ట్ గా ఉంటున్న టైమ్స్ లో రెండు కాంబినేషన్ లో ఉంటుండడం స్టాక్ రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయింది కదా. బట్ నెంబర్స్ మాత్రం మార్కెట్ లో ఉన్న ఇతర ప్లేయర్స్ కంటే వీళ్ళు బెటర్ గా పోస్ట్ చేశారు. ఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు గమనించండి వాళ్ళ దగ్గర డిపాజిట్ గ్రోత్ 6 to 7.5% ఉంటుంది యావరేజ్. బట్ వీళ్ళ దగ్గర 9.9% స్ట్రాంగ్ డిపాజిట్ గ్రోత్ విచ్ ఇస్ 22 quarters బెస్ట్ స్ట్రాంగ్ డిపాజిట్ గ్రోత్ ఉంది. కాసా ఎంటైర్ ఇండస్ట్రీలో ఫాల్ కనిపిస్తుంది, వీళ్ళకి కూడా డౌన్ అయింది 45.5%. అడ్వాన్సెస్ ఇస్తున్న లోన్స్ ఆల్మోస్ట్ 4.6% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రో అవుతూ 4 quarters బెస్ట్ లో వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రధాన కారణం వీళ్ళకి ఒక 200 crore దగ్గరగా ట్యాక్స్ క్రెడిట్ వచ్చి యాడ్ అయింది. దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నా సరే ఓవరాల్ ప్రాఫిటబిలిటీ అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబవ్ ఉంది. అండ్ ROA రిటర్న్ ఆన్ అసెట్స్ ఫర్ ద ఫస్ట్ టైం హైయెస్ట్ ఎవర్ నెంబర్ 2.97 గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు విత్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 5.28%. ఓవరాల్ నెంబర్ స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ రైట్ ఆఫ్స్ కూడా కొంత ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డిక్లైన్ కనిపిస్తుంది. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందంటే ఈసారి కొంత రైట్ ఆఫ్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బట్ ఓవరాల్ నెంబర్స్ అబవ్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రిటానియా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇన్ఫాక్ట్ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. మరి అంతలా ఎందుకు పెరుగుతుంది మీరు గమనించండి. 10 o'clock తర్వాత నుంచి స్టాక్ పెరగడం ప్రారంభమైంది. దీనికి ప్రధాన కారణం ఆ టైంలోనే వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేశారు. అంటే నెంబర్స్ వీక్ గా ఉన్నా మరి పాజిటివ్ ఓపెనింగ్ ఎందుకు జరిగి ఉంటుంది? యాక్చువల్లీ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ ప్లేయర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ ఆల్ ప్లేయర్స్ డాబర్, మ్యారికో, ఈ బ్రిటానియా మొత్తం అందరూ HUL తో సహా రీసెంట్ Q4 బిజినెస్ డేటాలోనే వీక్ గా ఉంటాయి నెక్స్ట్ Q4 నెంబర్స్ అనేలా ఇండైరెక్ట్ గా మార్కెట్ కి ప్రిపేర్ చేసి పెట్టారు. మార్కెట్ నెగిటివ్ నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేసింది. నెగిటివ్ కంటే బెటర్ గా ఏదైతే డేటా కనిపిస్తుందో దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ 10 o'clock కి కంపెనీ కండక్ట్ చేసిన కాన్ఫరెన్స్ కాల్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ పరంగా ఇంత స్ట్రాంగ్ గా కామెంట్ చేసిన ఎఫ్ఎంసీజీ ప్లేయర్ అయితే లేరు. బ్రిటానియా వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు FY25 లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతూ ఉంది, స్టేబుల్ మాన్సూన్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ గ్రోత్ ని, డబుల్ డిజిట్ గ్రోత్ ని, మేబీ వాళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ ని, ఫాస్టర్ గ్రోత్ ని అంటున్నారంటే రెవెన్యూస్ పరంగా డబుల్ డిజిట్ గ్రోత్ ని అనేలా మార్కెట్ అర్థం చేసుకుంటూ ఇప్పుడు లో సింగిల్ డిజిట్స్ లో ఉన్న గ్రోత్ డబుల్ డిజిట్స్ కి వెళ్తుందంటే అది ఒక బిగ్ థింగ్. ఇంత పెద్ద కంపెనీ ఎఫ్ఎంసీజీ కంపెనీకి హైయర్ సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్, లోయర్ డబుల్ డిజిట్ గ్రోత్ 10-11% గ్రోత్ స్ట్రాంగ్ పాయింట్. కాబట్టి మేనేజ్మెంట్ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉండడం, స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఎంటైర్ నెంబర్స్ లో ఏదైనా పాజిటివ్ గా ఉందా మార్కెట్ బిఫోర్ అంటే అది ఓన్లీ వాల్యూమ్స్ 6% వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 4 to 6% ఉంటుందని హైయర్ ఎండ్ లో మీట్ అయింది. బట్ అదొక్కటి తప్పించి రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. బట్ కాన్ఫరెన్స్ కాల్ లో వాళ్ళు ఇస్తున్న కామెంటరీ మాత్రమే స్టాక్ ని వాళ్ళు ఇంతలా స్ట్రాంగ్ గా మూవ్ చేసింది. అండ్ నెక్స్ట్ టైటాన్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ టైటాన్ ఒకటే కాదు, టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అండ్ వాళ్ళ డివిడెండ్ ఇవన్నీ కూడా మనం ఫ్రైడే వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. బట్ టైటాన్ గురించి ఇంకొంత మాట్లాడాలి బికాస్ నెంబర్స్ మాట్లాడుకున్నాం, కాన్ఫరెన్స్ కాల్ ని కాదు కాబట్టి. అండ్ మోరోవర్ స్టాక్ కూడా చాలా ఎక్కువ కరెక్ట్ అయింది కాబట్టి ఒక క్లారిటీని డిస్కస్ చేద్దాం. ఎందుకని స్టాక్ మిగతా జ్యువెలరీ స్టాక్స్ తో కంపేర్ చేస్తే అంతలా ఫాలో అయిందని. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ప్రాబ్లం అంతా మార్జిన్స్ తో వచ్చింది బికాస్ వీళ్ళ రెవెన్యూస్ ఎలా ఉంటాయనేది Q4 బిజినెస్ డేటాను బట్టి
బట్టే మనకు అర్థమవుతుంది. మార్జిన్స్ వీక్ గా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ లో మార్జిన్స్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ సేమ్ పాయింట్ లో 11.6% మార్జిన్స్ ఉన్నది కాస్త ఇప్పుడు 10.8% మార్జిన్స్ కి జ్యువెలరీ బిజినెస్ ఫాలో అయింది. అండ్ వాచెస్ సెగ్మెంట్ లో కూడా మార్జిన్స్ లో కంప్రెషన్ కనిపిస్తూ ఉండడం ఓవరాల్ ఈసారి వీక్ గా నెంబర్స్ రావడానికి ప్రధాన కారణం. దీంతో పాటు మేనేజ్మెంట్ చేస్తున్న కామెంటరీ కూడా ఇప్పుడు మార్జిన్ ఫాలో అయింది, బట్ అంత ఈజీ కాదు. నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా మార్జిన్ పెంచుకోవడానికి కొంత కాంపిటీటర్స్ నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ కనిపిస్తూ ఉండడం అండ్ వాచెస్ డివిజన్ నుంచి కూడా మాకు ఇంపాక్ట్ నెగిటివ్ గా కనిపిస్తూ ఉండడం. విత్ రెస్పెక్ట్ టు ప్రైజింగ్ ప్రెషర్, ఈ జ్యువెలరీ బిజినెస్ విచ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వీళ్ళ రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేసే పార్ట్ అయిన జ్యువెలరీ బిజినెస్ లోను కాంపిటీటర్స్ కారణంగా మార్జిన్ ఇంపాక్ట్ ఉందంటున్నారు. అండ్ వాచెస్ డివిజన్ లో కూడా ప్రైస్ ఎరోషన్ కనిపిస్తుందని ఇలా స్టేట్మెంట్స్ వీళ్ళు ఫర్దర్ గా చేస్తుండడం. ఈసారి వీక్ నెంబర్స్ ఓకే, ఫర్దర్ క్వార్టర్ లో కూడా స్ట్రాంగ్ నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దనేలా మేనేజ్మెంట్ క్లియర్ గా ఇన్వెస్టర్స్ కి చెప్తూ ఉండడం స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ అవెన్యూ సూపర్ మార్ట్ ఐ మీన్ డీమార్ట్ వాళ్ళ నెంబర్స్ ని గమనించాలి ఫ్రెండ్స్. ఇది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసే నెంబర్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేసేది కాదు. బికాస్ బేస్డ్ ఆన్ ఫెస్టివల్ అండ్ బేస్డ్ ఆన్ స్పెషల్ థింగ్స్, సరుకులు కొనుక్కోవడం అండ్ షాపింగ్ చేయడం రిలేటెడ్ గా ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ లో కంపారిజన్ మీరు చూస్తే రెవెన్యూస్ గ్రో అయ్యాయి, మార్జిన్ స్టేబుల్ గా ఉన్నాయి, నెట్ ప్రాఫిటబిలిటీ కూడా డబుల్ డిజిట్స్ లో గ్రో అయింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు వైరస్ కి ముందు సేల్స్ పర్ స్క్వైర్ ఫీట్ ఏదైతే డేటాని మెయింటైన్ చేశారో ఆ నెంబర్స్ ని వీళ్ళు ప్రెసెంట్ మీట్ అవుతున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం గ్రాస్ మర్చెండైజ్ అండ్ అపెరల్ మీన్స్ ఈ నిత్యావసర సరుకులు కాకుండా బట్టలు, వస్తువులు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవేవేవో మనం చూస్తూ ఉంటాం కదా డీమార్ట్ లో, వాటి నుంచి మంచి రెవెన్యూస్ జనరేట్ అయ్యాయని చెప్తున్నారు. అండ్ మార్జిన్స్ పెరిగాయి అంటున్నారు. అండ్ డీమార్ట్ రెడీ పరంగా కూడా లాస్ట్ టైం లాస్ ఉంటే ఈసారి ఆల్మోస్ట్ 3.4 crore దగ్గరగా ప్రాఫిట్ ని జనరేట్ చేశారంటున్నారు ఈ కామర్స్ బిజినెస్. వీళ్ళు డీమార్ట్ రెడీ. ఓవరాల్ నెంబర్స్ నాకు పర్సనలీ పాజిటివ్ గా ఉన్నాయి, బట్ స్టాక్ ఇవాళ న్యూట్రల్ టు లిటిల్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. బట్ ఇది ఫర్ ఇన్వెస్టర్స్ మంచి నెంబర్స్ ని డీమార్ట్ వాళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ కార్ట్రేటెక్ వాళ్ళ నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ కనిపిస్తూ ప్రాఫిటబిలిటీ అది కూడా లాస్ట్ టైం సేమ్ పాయింట్ లో వీళ్ళకి అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉండేది 21 crores దగ్గరగా, కానీ ఈసారి అదర్ ఇన్కమ్ 15 crores వస్తున్నా నెట్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తూ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ విత్ రెస్పెక్ట్ టు కోర్ బిజినెస్ అదర్ ఇన్కమ్ నుంచి కాకుండా మెయింటైన్ చేసుకుంటూ గుడ్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తుండడం ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా చూడాలి. నెక్స్ట్ కేపీటీ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా, ఈ కుల్కర్ని పవర్ టూల్ కంపెనీ వాళ్ళు కూడా గుడ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. టాప్ లైన్ లో గ్రోత్, మార్జిన్ ఎక్స్పాన్షన్, నెట్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వీళ్ళ నెంబర్స్ కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ కి అబౌవ్ ఉంటున్నాయి. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ ఉంది అండ్ మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్టేబుల్ గానే మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా డ్యూ టు స్ట్రాంగ్ రెవెన్యూ ఆర్ సేల్స్ గ్రోత్, నెట్ ప్రాఫిటబిలిటీ లో కూడా గుడ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ మార్చ్ ఎండింగ్ నాటికి 1402 crores దగ్గరగా ఉందని రిపోర్ట్ చేస్తూ ఉండడం కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళ స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీని చూపిస్తుంది. కాబట్టి ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి అబౌవ్ ఉంటున్నాయి. బట్ స్టాక్ లాస్ట్ 6 months లో 47% దగ్గరగా ర్యాలీ అవుతూ ఉండడం, ఆల్రెడీ స్టాక్ లో అంత ఫ్యాక్టర్ అవుతూ ఉండడం ఇవాళ 5% లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. బట్ ఫర్ ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ సీజీ పవర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ నార్మల్ గానే కనిపిస్తుంటాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా స్టేబుల్ గానే ఉంటుంది. బట్ ప్రాఫిటబిలిటీ విషయానికి వచ్చేసరికి ఒక బిగ్ డిక్లైన్ కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో ఆల్మోస్ట్ 550 crores దగ్గరగా వీళ్ళకి వస్తున్న ప్రాఫిటబిలిటీలో డిస్కౌంటెడ్ ఆపరేషన్స్ ద్వారా యాడ్ అవుతున్న నెంబర్ కాబట్టి దాన్ని పక్కన పెట్టి మనం నెంబర్స్ ని చూడాల్సి ఉంటుంది. ఈ వన్ టైం ఇంపాక్ట్ ఉంటున్న వాటిని మనం ఎక్స్క్లూడ్ చేసి చూస్తున్నప్పుడు ఎస్ వీక్ గానే ఉన్నాయి, బట్ టూ మచ్ మనకు కనిపిస్తున్నంత వర్స్ట్ గా నెంబర్స్ లేవు. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ప్రాఫిట్, అసెట్ క్వాలిటీ, ఓవరాల్ ఇతర మెట్రిక్స్, డిపాజిట్, అడ్వాన్సెస్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఈ అన్ని మెట్రిక్స్ లో కూడా వీళ్ళు మార్కెట్ ఎస్టిమేట్స్ ని మీట్ అయ్యారు. మ్యారికో నెంబర్స్ చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని బ్యాడ్ రిజల్ట్స్ కి ప్రిపేర్డ్ గా పెట్టాయని, బట్ మ్యారికో నెంబర్స్ అబో ఎస్టిమేట్స్ ఉన్నాయి. బికాస్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయాల్సిన నెంబర్స్ కాబట్టి రెవెన్యూలో మార్కెట్ ఎస్టిమేటెడ్ కంటే బెటర్ రెవెన్యూ ఉంది, మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, వాల్యూమ్స్ బెటర్ గా వచ్చాయి, నెట్ ప్రాఫిటబిలిటీ కూడా 5% మార్క్ దగ్గరగా వీళ్ళు అచీవ్ చేయగలుగుతుండడం జస్ట్ నెంబర్స్ ఏ. మరి చూడాలి వీళ్ళు కూడా ఏమైనా బ్రిటానియాలో అంత స్ట్రాంగ్ కామెంటరీ చేస్తారా అని. చేస్తూ ఉంటే అది ఫర్దర్ పాజిటివ్ అవుతుంది. లెట్స్ సీ వీళ్ళ కామెంటరీ ఎలా ఉంటుందని. ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే ఇవాళ బ్రిటానియా రిలేటెడ్ గా చెప్పినట్లు మ్యారికో కూడా రేపటి వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ చాలా సార్లు కామెంట్స్ లో ఈ కంపెనీ గురించి అడుగుతుంటారు కాబట్టి నెంబర్స్ ని మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మీకు డిక్లైన్ కనిపిస్తుంది, మార్జిన్స్ లోను లిటిల్ ఫాల్ ఉంటుంది అండ్ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయింది. వెరాస్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూలో గుడ్ గ్రోత్ ఉంటుంది, బట్ మార్జిన్స్ లో స్టీప్ ఫాల్, నెట్ ప్రాఫిటబిలిటీ కూడా అక్కడ కూడా సిగ్నిఫికెంట్ గా డిక్లైన్ అయింది. చాలా చిన్న కంపెనీ, థీమ్ రిలేటెడ్ గా ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఉంటున్న బస్ తో ఎక్కువగా ర్యాలీ అయింది అండ్ స్టాక్ పీ ని కూడా 273 అరౌండ్ మీరు గమనించవచ్చు. బట్ నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి. సో ఈ సెమీ కండక్టర్ థీమ్ స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ ర్యాలీకి ప్రధాన కారణం అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. బట్ రిజల్ట్స్ దాన్ని మెయింటైన్ చేయలేకపోతుండడమే స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడానికి
రియల్ రీజన్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,370 బిలో 22,280. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంటే 22,560 అబో 22,620. నేను పర్సనల్ గా 600 అన్నాను కదా, ఈ 620 అబో మార్కెట్ వెళ్తూ ఉంటేనే ఒక స్మాల్ కన్ఫర్మేషన్ ఇవాళ మార్కెట్ లో ఏ అన్యూజువల్ యాక్టివిటీ అయితే కనిపించిందో అగైన్స్ ద పాజిటివ్ న్యూస్ అది న్యూట్రల్ అవుతూ మార్కెట్ ని ఓవరాల్ గా బులిష్ గా చూసేలా కన్ఫర్మేషన్ మనకి ఈ లెవెల్ అబో దొరుకుతుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ప్రీవియస్ గా తీసుకున్న సపోర్ట్ 48,650 అండ్ ఎక్కించి టాప్ సైడ్ 49,50 బ్రేక్ చేస్తే 49,370. అండ్ కమింగ్ టు రేంజ్ రూల్స్ ప్రకారం స్టిక్ అయి 22,250 బ్రేక్ చేసి బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంటే డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.